ప్రస్తుతం ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు ఐటీఆర్ ఫైల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది సంవత్సరాల తరబడి ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. మరికొంతమంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు మారతారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వాళ్ళు తమ ఆదాయ వివరాలు ప్రకటించే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎన్ని ఉద్యోగాలు మారినా అన్ని కంపెనీల నుంచి ఫామ్ 16 తీసుకోవాలి. ఇలా ఉద్యోగం మారిన వాళ్ళకి ఫామ్ 16తో పాటు ఫామ్ 12B, 12BA కూడా వర్తిస్తాయి. పాత కంపెనీ నుంచి మీరు పొందిన ఆదాయం, టీడీఎస్ వివరాలను కొత్త కంపెనీకి వెల్లడించే ఫామ్ 12B, ఈ ఫామ్తో పాటు మార్చి 31వ తేదీ ముందు వరకు చేసిన పెట్టుబడులకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా కొత్త కంపెనీలో సబ్మిట్ చేయాలి. దీనివల్ల ప్రస్తుతం ఉన్న కంపెనీ మీ జీతంలో ఒకే కటింగ్ రెండోసారి రిపీట్ కాకుండా చూస్తుంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు, హోదా ఆధారంగా జీతంతో పాటు అదనంగా కొన్ని బెనిఫిట్స్ అందిస్తాయి. వాటిని పెర్క్విసైట్స్ లేదా పెర్క్స్ అని పిలుస్తారు. ఈ ప్రయోజనాలు నగదు రూపంలో లేదా ఇతర రూపాల్లో ఉండవచ్చు. ఉదాహరణకు ఉద్యోగి పిల్లలకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, వడ్డీ లేని రుణం, హెల్త్ ఫెసిలిటీ, క్రెడిట్ కార్డ్, అద్దెలేని ఇల్లు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ వంటివి. ఒకవేళ సదరు ఉద్యోగి వీటికి డబ్బు చెల్లించినా కంపెనీ అతనికి రిఫండ్ చేస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఫామ్ 12BAలో ఉంటాయి. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఫామ్ కూడా కొత్త కంపెనీకి సబ్మిట్ చేయాలి. దీనివల్ల కొత్త కంపెనీ ఆ వివరాలన్నింటినీ తాను ఇచ్చే ఫామ్ 16లో పొందుపరుస్తుంది.